ఏంట్రా మీరే కోపడుతున్నారు? సీటింగ్ చేస్తున్నానండి. సీటింగ్ ఎండి తెర మీద సినిమా చూపెడతానే, గుడ్డ తెర మీద చూపెడతానండి. అది గుడ్డ తెర్రా, బొమ్మేసాక ఎండి తెర అవుద్ది. అంతే కదండి మరి. బంగ చాపుకుని కూర్చుంటే తొక్కరేటి ఇక్కడ సీట్ కి స్పాన్ చేసినట్టున్నారా, మెత్తగా ఉంది. మా సుమంత్ కాదులే. సుమంత సుమం ముద్ద సంతప్ప సమాజం కుర్రలో ఉందిరా, వెళ్ళి కూర్చుంది పదండ్రా. బొమ్మ ఎంతసేపు అయిందండి? మీరు వచ్చేసరికి స్టార్ట్ అయింది. మీరు వచ్చి ఎంతసేపు అయిందండి? టైం చూడలేదు. ఓ పాట అయిపోయిందండి. పాట పాట అయిపోయిందట. ఫైట్ కూడా అయిపోయిందండి. ఫైటింగ్ కూడా అయిపోయిందంట. ఈ పవన్ కళ్యాణ్ ఒకడు చూడటానికి రాయలసీమ కత్తిలా ఉంటాడు, పైగా కరాటే నేర్చుకున్నాడు. కొట్టాల్సిన వాళ్ళందరూ చిత్త కొట్టి చివరిలో హింస అంటాడు. ఈ నాకు అర్థం కాడు బాబు. ఎవరు నా చేతిలో చుట్టకాల్సింది? ఇసుకలో ఎవడెట్టమన్నారా? ఈ అడిగి కొడదంట్రా, చూసేస్తాను. చూసిరా ఏట్రా బంతులో ఎగిరిపోతావు? అక్కడ గొడవ పడేది మావిడేరా. చూసేదే మావిడి గొడవ పడేది మీ ఆవిడతోనే. అసలే ఒక్క పోస్తుంటే ఆడవాళ్ళ పక్కన కూకున్నాగా ఒక్క పోతుందిలే. ఎక్కలొద్దు. ఏ ఎలా కలిసిందా? నీకెలా తెలుసురా? నన్ను కూడా కలిసిందిలే. అబ్బా ఈ హాల్ నిండా ఎలుకైనా ఓ 10 నిమిషాలు ఒక్క ఎలుగు కూడా కనబడదు. ఏ పావును వదిలేగా? పావును వదిలేవా? ఇంత స్లోగా చెప్తావు, స్లో పాల్చినదవా? ఆ సుబ్బారాయుడు కొడుకు వెంకటరాయుడు కూతురు టూరింగ్ ట్యాక్సీ లో టెంట్ వేశారు. వాళ్ళిద్దరి మధ్య పగ, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ. ఈ విషయం తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే ముందు వాళ్ళిద్దరు పొడుచుకుని తర్వాత వీళ్ళిద్దరిని చంపేస్తారు. అప్పుడు కోనసీమ రాయలసీమ అవుతుంది, రక్తపు టేరులు ప్రవహిస్తాయి. అందులో నేను పడవేసుకుని అని పడుకోవచ్చు. అవతల సోమంత్ గారి ఫీలింగ్స్ ఎరా కార్డు షోనా? నీ దిష్టి తగిలే ఒక కార్డు కూడా కొట్టి సావలేదు. ఏతవా మొక్కరా చెప్పావు కదా, ఎందాకడి దాచిపెట్టాను రా. ఇసిపెట్టి మనం ఎత్తుకోగా తీరిందా? నా పేడ మిగిలింది. నువ్వు నాకు పడి అడిగితే ఈ హనుమంత్ గారు సైలెంట్ గా ఆడకొట్టి పారేశాడు. ఇదిగోరా నా 20 ఓగులు. డబ్బులు పుల్లు కౌంటరా. డబ్బులు లేవు, హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా ఇంజక్షన్ ఇచ్చేస్తా. అది మిల్లు దర్బాబు లెక్క డబ్బులు ఇచ్చేయి. రానా 50 రూపాయలు ఇంటికి వెళ్ళి మామిడికి ఇస్తా నీకు. ఇప్పుడే కదా నేను నమ్మలు ఇచ్చాను. ఎవరైనా నొక్కేసానా? నీ ఎదుగుండా దొబ్బెట్టింది కదా. ఆపండి మీ అబ్బా కొడుకు మొక్కలు పంచండి. ఇదిగో నాది మాది 100 రూపాయలు. ఇదిగో నేను బయటికి వెళ్ళొస్తాను, కొట్టి జాగ్రత్త. చూసుకుంటాగా అడిగిన వాళ్ళందరికీ అరవై మాట. సర్లే నువ్వు బేగొచ్చాయి. చెన్నై ఎక్స్ప్రెస్ చెంబూసుకుని బయలుదేరింది. వెనకాల వచ్చే సహకార ఎక్స్ప్రెస్ చూస్తే ఈ సుమంత్ గారికి టెన్షన్ వచ్చేద్ది. అరే సుమంత్ ఏంట్రా ఆడు తిరిగి ఎక్కలేపరా? మెట్ట మధ్యాహ్నం ఎక్కాలేంట్రా? ఎట్టకరంగా ఉందా? మరి అదే తిరుగుతావు లేదా? లేకపోతే మన ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్ది. నువ్వు కూడా ఏంటి కట్టాయా? నీ సేఫ్టీ గురించి రా తాత. నేను నా చెరువు గట్టుకెళ్ళి వస్తా. నీ బాబాయ్ మీ పిన్నికి భలే సోలో పువ్వు పెడతాడ్రా. ఆయన చెరువు గట్టుకి వెళ్ళేవాడికి సెందెందుకురా బాబు? అది సరేరా, మిట్ట మధ్యాహ్నం ఈ చెంబులు రొమాన్స్ ఏంటంట? అది ఓకే. మిట్ట మధ్యాహ్నం మీ పిన్ని కల్లాపేట చూడు. అస్తమానం జన్మభూమి జన్మభూమి అంటూ రోడ్లు డ్రైనేజీలు బాగు చేస్తారు గాని ఏ ఆడవాళ్ళకి బహిర్భూములు కట్టించొచ్చుగా. ఈసారి సీఎం రాని మొహం మీద తెగేసి అడిగేస్తా. మాకి కర్మ ఏంటని. చూసారా మీ బాబాయ్ ఆ రాజ్యంతో ఉన్నప్పుడేలా మీ పిన్ని గవర్నమెంట్ ని తిడుతూ ఉంటాం. ఏం చేస్తాం? ఒక మీ బాబాయ్ కానీ తిట్లేమో సీఎం కానీ అదో టైప్ ఎఫెక్షన్. నువ్వు మొక్కలేవా? ఎక్కలైపోయి తిరగచ్చా? తిరిగి మొక్కలు ఎత్తుకోవా? నేను అటు తిరిగినప్పుడు నా మొక్కలు ఎవరన్నా చూస్తారా? చౌకోళ్ళు ముందు మొక్కలు చూసుకోరా, తర్వాత మొక్కలు. ఆడెవడరా? ఎవరా? 3 నెలలుగా ఇదే వరుస. ఆడొచ్చి బెడగొడతాడు. ఈ డెల్లా నన్ను గుహ పెట్టుకుని ఈ సైకిల్ నొక్కెళ్తాడు. నాన్న ఎవనరా? నువ్వా? ఈ నా కొడుకు నా కొడుకే. ఎవరు నీ అయ్యా? నీ ఎత్తు కొడుకున్నాడు. వీడికి పెళ్ళైన సంగతి నాకు చెప్పలేదంటరా? ఏం చెప్పమంటారా? అడుగమ్మా ఉన్నాడు కదా, ఊర్లో డ్రైవర్స్గా తిరుగుతున్నాడని పెళ్లి చేసి పడేశాడు. ఇక అక్కడికి నా పెళ్లి కార్డు పంపిద్దామని అడ్రస్ కోసం మీ ఇంటికి వెళ్ళాను. ఏమన్నాడు నా బాబు? ఏమంటాడు? నీ పెళ్లి అంగతాడు ఇండియా వచ్చేస్తాడు, నేను ఎవరో తప్పురా అన్నాడు. అవును, నీ పేరేంట్రా? తప్పురా మామయ్య పేరు పెడుతుంటే చెప్పాలి కదా నువ్వు. రాయవరం రాయ్ టైలర్ సిద్ధు సిద్ధు
రాయ్ అది రోట్లో తలెట్టినా పర్లేదు కానీ ఆడు నోట్లో నేరెట్టకరా బాబు డిపాజిట్లు దాకా ఆర్త పెట్టుకోకరా ఆడు ముజు టెంకగాడు బాగా చెప్పారా హనుమంతే నాన్న నీకు నోట్ రండి నోట్ రెండేట్రా మా నాన్నకి 3 పదులా జేక్యూ కేనా 3 ఏలా 7 5 ఓ బూచోడు కూర్చోడేంట్రా కూర్చోడంటే ఏమన్నా మా వాడి ఉద్దేశంలో జోకరని అబ్బా ఆటనం చేసి వచ్చే డబ్బులు తప్పేట చెత్తనా కొడక ఏంటి సోమదా ఆట మంచి రంజులో ఉన్నట్టుంది ఏంటి అరే బాబు ఎలా వచ్చా రేపు మా అమ్మాయి పెళ్లి కదా ఈ ఊళ్ళో సుబ్బారాయుడు బాబుకి మొదటి శుభలాకి వస్తున్నాను తప్పకుండా రేపు మీరు అందరూ పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాం బావా మన 2 రోజుల జనం ఇలా పెళ్లిళ్ళకి పబ్బాలకేగా కలిసేది కరెక్టే వస్తాంలే అలాగే వస్తాను బావా అయితే రేపు గంగవరంలో మనందరికి పప్పనే అనమాట చేయనీయ ఎప్పుడు పప్పనే తిన్నట్టు అక్కడికి మనం వెళ్ళేది పప్పనం కోసం కదే గంగవరంలో పెళ్లి అంటే మాట్లాడి అక్కడికి పెళ్లికి వచ్చే పాపలు అది ఏం చేసావా పువ్వు ఇచ్చావు అరే ఒక్కసారి వద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే పని చేస్తున్నాడంటే ఎంత పొగరాడికి పువ్వు ముద్దు ఇచ్చింది ఎవరికో తెలుసా మీకు తెలుసు పాపకి పాప దానికో ముద్దు పేరు కూడా పెట్టుకున్నావు రా ముద్దు పేరు కూడా పెట్టుకున్నా ముద్దు ఏంటని కొట్టావు పాపని పాపనికి ఏమంటారు ఎదురు చెప్తావు కర్ర ఎదురా నువ్వున్నానా రే వాళ్ళకి మనకి పడుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళంటే ఎవరికి ఎవరికా ఏం తెలియనట్టుగా మాట్లాడక ఆ వెంకటనాయుడు గారికి మనకి ఏమైనా తొంగి చూస్తున్నారు అంటే ఆ పాప వెంకటనాయుడు కూతురా కుర్రతరంగా మాట్లాడక అసలు ఈ విషయం మీ ప్రధానం తెలిసిందంటే ఏం జరుగుతుందో ఏమో ఎవరు ఊహించలేవు తెలుసా అదే నానా తాతయ్య కిట్టయ్య మామని తిడుతున్నాడు అరే నీ మామ అరవకరా ఆని కాబట్టి తిక్కులతో సరిపెడతాడు మమ్మల్ని అయితే నరికెత్తాడు అలాగా నువ్వు మా నాన్న వాళ్ళని చూస్తే నరికేస్తావా మామూలుగా నరకంరా మొండి కత్తి పెట్టి ముక్కలు ముక్కలు కింద నరికి అయితే మా నాన్నలందరూ ఇక్కడ ఒకసారి నరుకుతాతే హనుమంతు రేపు నాకు పెళ్లి చూపులు నువ్వు గనుక వచ్చి ఆపకపోతే నేను చచ్చిపోతాను అంత మాట తప్పదు హనీ ప్లీజ్ రుక్కు సారీ హనీ ప్లీజ్ రుక్కు సారీ హనీ పంతులు గారు కింద సంవత్సరం ఉత్సవాల కంటే ఈ సంవత్సరం ఉత్సవాలు బ్రహ్మాండం జరిగినాయండి వారిని మీరా నువ్వేంట్రా సడన్గా ఈ గేటప్పు ఈ రోజు పండగ కదరా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఏమి ఉన్నాయని మా నాన్న ఇక్కడ తీసుకొచ్చాడు నువ్వు ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంట్రా ఏముంది నా చేతుల మీదుగా పేదలకు అన్నదానమో బట్టలు పెట్టిస్తాడు అనుకుంటా అన్నదానం అని మా అమ్మ మీ నాన్న ఒక పేదరాయుడు ఈ సుమంత్ గారు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్ మీ బాబాయ్ ఒక మోహన్ బాబు నీ పిన్ ఒక సౌందర్య అనుకుంటున్నావా అంతలేదు మన సెటప్ గుడి వెనకాల పెట్టాం లేదు పదండి నీ మా అమ్మ లేకరా హనుమంతు ఏంట్రా ఈ రక్తం ఏంటి రక్తం కదరా ప్రవాహం ఆ దేవత దిగి వచ్చే వరకు ఈ బ్లడ్ ఆగదు దేవత ఎట్ట దిగి వస్తుందిరా పోనీ నా రుక్మిణి వచ్చినా చాలు రుక్మిణి ఎవర్రా గంగవరం అమ్మాయి నా బాల్య పేరు నిన్ననే తోటలో కలిసినప్పుడు చెప్పింది ఈ వాళ్ళు తనకి పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశారట నేను వెళ్ళి ఆపకపోతే ఆత్మ చేసుకుంటాను పైగా ఉత్తరంలో నా పేరు రాస్తానండి మరి వెళ్ళి ఆపొచ్చు కదరా నేను వెళ్ళి ఆపితే ఆ వెంకటరాయుడు నన్ను లేపెత్తాడు రే బాబా వెంకటరాయుడికి నీకు పర్సనల్ పగలేమన్నా ఉన్నాయా మధ్యలో నన్నెందుకు ఫీల్డ్ లోకి లాగుతావు లేకపోతే ఇదంతా ఈడోనే వచ్చింది మొన్న పెళ్లిలో జరిగిన దానికి వాళ్ళ పులిమేరలో మన కుర్రలు అడుగు పెడితే కాళ్ళు నుంచి చేస్తాడు వెంకటరాయుడు ఎవడం మారు నీ కొట్టాడ్రా అమ్మ సినిమా రమకృష్ణ వస్తాడు తప్పురా మా ఆయన అనకూడదు సావల్లే నీ చేతిలో కొన్ని పొద్దు చూశారు కదా బాబైపోయాడు అమ్మా దుర్గమ్మ నా రుక్మిణి కలిసే మార్గం చెప్పమ్మా చూడ చక్కంగా నవ్వేసింది ప్రాణం పోసే హక్కు తీసే హక్కు దేవుడికే ఉంటది.